సో మొన్న రీసెంట్గా పెట్టిన 2 days బ్యాక్ వీడియో. సో దాని కింద కమెంట్స్ చూద్దాం, ఎందుకంటే యూజ్ అవుద్ది కదా ఎవరికో ఒకరికి, అందుకోసమే. సో జస్ట్ టైం పాస్ అయితే అని చేస్తున్నా. ఇది మేబీ యూస్ఫుల్ టు ఎనీ వన్ ఆఫ్ యూ. సో సెక్షన్ ఓన్లీ కమెంట్ సెక్షన్ చదువుతా. అన్న, ఏపీ నేను స్కాలర్షిప్ అప్లై చేయొచ్చా? బ్రో, ఏపీ అయితే మా కాలేజీలో ఉన్న ఏపీ పర్సన్కి అయితే స్కాలర్షిప్ అప్లై చేసుకోలేదు. సో ఏపీలో చదువుకున్న తెలంగాణ స్టూడెంట్స్కి కానీ, తెలంగాణలో చదువుతున్న ఏపీ స్టూడెంట్స్ కానీ స్కాలర్షిప్ అయితే ఇక్కడ మాకు తెలంగాణ ఉంటుంది, టీఎస్ఈ పాస్, తెలంగాణ స్టేట్ ఈ పాస్, తెలంగాణ స్టూడెంట్స్కి మాత్రమే ఇస్తారు. ఐ థింక్ ఏపీ వాళ్ళకైతే ఇక్కడ స్కాలర్షిప్ రాదు. అండ్ దీని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ అంటే నేను కూడా 100% నాకు తెలియదు, మ్యాక్సిమం రాదని అనుకుంటున్నా. ఓకే, సో మీ కాలేజీలో హాస్టల్ సెక్షన్ ఉంటుంది కదా, క్యాంపస్ కానీ సబ్ క్యాంపస్ కానీ హాస్టల్కి సెపరేట్ ఉంటుంది ఒక సెక్షన్. మనం స్కాలర్షిప్ సబ్మిట్ చేసే డిపార్ట్మెంట్ హాస్టల్లో ఉంటుంది, అక్కడికి పోయి అడుగురి. లేదంటే గూగుల్లో ఈ పాస్ హెల్ప్ లైన్ సెంటర్కి ఫోన్ చేస్తే వాళ్ళు మేబీ ఏమన్నా సజెషన్ ఇవ్వచ్చు. అన్న, స్కాలర్షిప్లో కొంత అమౌంట్ అయినా మాకు వస్తుందా, లేక మొత్తం కాలేజ్ ఫీకే వెళ్తుందా? హాస్టల్స్ అండ్ రెగ్యులర్ కోర్స్ పోయి. సో గవర్నమెంట్ మనకి ఇచ్చేదే కాలేజ్ ఫీజు ఎంత ఉంటే అంత. ఇప్పుడు కాలేజ్ ఫీజు 14,600 ఉంటే ఎంఏ వాళ్ళకి, రెగ్యులర్ సీట్ వాళ్ళకి కాలేజ్ ఫీజు 14,600 మొత్తం రిలీజ్ అవుతుంది. అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకు 21,700 ఉంటే అది 20,000, 19,000, 18,000, లేకపోతే 21,000, 21,700 ఎంతనో కొంత రిలీజ్ అయ్యింది, కొంచెం అటు ఇటు. ఇక మనకేడు వస్తుంది క్వశ్చన్? మనకు రాదు స్కాలర్షిప్, అంటే రియంబర్స్మెంట్ మనకు రాదు. మనం స్కాలర్షిప్ ఈ పాస్ అప్లై చేస్తే అది రియంబర్స్మెంట్ వస్తుంది, అందులోనే కాలేజ్కి వెళ్ళిపోతుంది, అది కాలేజ్ ఫీజు. అదేమైనా సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి కానీ, కొంచెం వేరే కోర్సెస్ వాళ్ళకి కానీ కొంచెం తక్కువ రిలీజ్ అవుతుంది, మనం తర్వాత కట్టుకుంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కాలర్షిప్ అన్నారు కదా, డే స్కాలర్ అయితే, ఓకేనా, డే స్కాలర్ అయితే మాత్రమే మీ స్కాలర్షిప్ మీకు అకౌంట్లో పడుతుంది. అది 6,000, 7,000, 5,000 పడుతుంది. అది పీజీ సెకండ్ ఇయర్ వరకు పడుతుంది, ఫస్ట్ ఇయర్ ఇప్పుడు అప్లై చేసుకుంటే ఇంకో 7-8 months వరకు. అండ్ హాస్టల్స్ ఉంటుంది కదా, మీరు ఈ పాస్ అప్లై చేసేటప్పుడు ఆ ఆప్షన్ ఉంటుంది, కాలేజ్డ్ అటాచ్డ్ హాస్టల్, సిఏహెచ్ అని ఉంటుంది. సో అది సెలెక్ట్ చేసుకోవాలి మీరు. వాళ్ళు హాస్టల్లో ఉండేవాళ్ళు, ఓయూ కానీ లేదంటే వేరే యూనివర్సిటీస్ వాళ్ళు కానీ, సబ్ క్యాంపస్ వాళ్ళు కానీ, మన వాళ్ళు ఓయూ వాళ్ళు అందరూ సిఏహెచ్ పెట్టుకోవాలి, కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ పెట్టుకోవాలి, హాస్టల్లో ఉండేవాళ్ళు. సో మీకు ఎవ్రీ మంత్ నెలకు 1,500 రిలీజ్ అవుతుంది. సో ఈ పాస్ మన నుంచి మీకు డైరెక్ట్ హాస్టల్కి వెళ్ళిపోతుంది, అదేమంటూ మనకేం రాదు ఇక. సో మనం కట్టిందే ఉంటుంది, కానీ మనకు కాలేజ్ నుంచి, గవర్నమెంట్ నుంచి ఏం రాదు. ఓకే, మనం మెస్ డిపాజిట్ చేస్తాం, అది కూడా అటే వెళ్ళిపోద్ది మెస్కి. గవర్నమెంట్ వాళ్ళు మెస్కి మనకు అమౌంట్ రిలీజ్ చేస్తారు, అది కూడా మెస్కి వెళ్ళిపోద్ది. సో తిరిగి మనకేం రాదు. అండ్ కాలేజ్ ఫీజు అంటారా, కాలేజ్ ఫీజు కాలేజ్కి వెళ్ళిపోద్ది, అది మనకు రాదు. అన్న, బ్యాంకు పేరెంట్స్ని పెట్టేస్తా. పేరెంట్స్ది ఎందుకు పెడతావు బ్రో నువ్వు? సుష్మారెడ్డి, పేరెంట్స్ది పెట్టద్దు, మనదే పెట్టుకోవాలి. ఓకే, డే స్కాలర్ కాబట్టి నువ్వు నీది 18+ కదా. సో నార్మల్ మనకు అందరికీ ఉంటుంది కదా, ఏటీఎం కార్డు కానీ బ్యాంక్ అకౌంట్ కానీ. సో మళ్ళీ పేరెంట్స్ది ఎందుకు, మనదే పెట్టుకోవాలి, మన అకౌంట్లోనే పడుతుంది, స్టూడెంట్ అకౌంట్. ఈ పాస్ అప్లై చేసుకోవడానికి మైగ్రేషన్ సర్టిఫికేట్ అవసరమా అన్నయ్య? ఆ సర్టిఫికేట్ ఎప్పుడు అడుగుతారు? మైగ్రేషన్ అయితే అవసరం లేదు, ఐ థింక్. నేను అప్లై చేసేటప్పుడు అయితే ఈ పాస్లో మైగ్రేషన్ అడగలే. నాది శాతవాహన యూనివర్సిటీ డిగ్రీ పీజీ ఓయూ, బట్ అడగలేదు. ఎక్కడ అడిగారు అంటే మైగ్రేషన్ అడ్మిషన్ అప్పుడు అడిగారు. అడ్మిషన్ తీసుకునేటప్పుడు వేరే యూనివర్సిటీ నుంచి వచ్చినావు కదా, మైగ్రేషన్ తీసుకొచ్చుకున్నారు, ఆయన తెచ్చి ఇచ్చేసినది ఆల్రెడీ. హాస్టల్కి సెపరేట్ అప్లై చేయాలా? అండ్ కాలేజ్ అండ్ హాస్టల్ బోత్ ఎట్ ఏ టైం అప్లై చేసుకోవచ్చా? నేను ఆల్రెడీ చెప్పిన కదా, హాస్టల్కి స్కాలర్షిప్ మనకి డే స్కాలర్ కానీ హాస్టల్లో ఉన్న వాళ్ళకి అదే స్కాలర్షిప్ ఉంటుంది. మీకు హాస్టల్కి సెపరేట్ స్కాలర్షిప్, కాలేజ్కి సెపరేట్ స్కాలర్షిప్ ఉండదు. అదే ఈ పాస్ టీఎస్ ఈ పాస్లోనే అప్లై చేస్తాము, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్. అందులోనే అడుగుతుంది నీకు. అందులోనే ఏం అడుగుతుంది అంటే, నువ్వు డే స్కాలరా, లేకపోతే కాలేజ్ అటాచ్డ్ హాస్టలా, లేదంటే నార్మల్ బీసీఎస్సీ హాస్టల్స్లో ఉంటావని అడుగుతుంది. మనం క్యాంపస్లో సబ్ క్యాంపస్లో ఉంటే సిఏహెచ్ పెట్టుకోవాలి, కాలేజ్ అటాచ్డ్ హాస్టల్. లేదు బయట నార్మల్ బీసీఎస్సీ హాస్టల్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్ అని, అందులో ఉంటే అది కూడా పెట్టుకోవాలి, అవి సెలెక్ట్ చేసుకోవాలి. సో అంతే ఉంటుంది. అంటే ఒకటే స్కాలర్షిప్ అప్లై చేస్తాం మనం. హాస్టల్కి ఒక స్కాలర్షిప్, కాలేజ్కి ఒక స్కాలర్షిప్ ఉండదు. కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు ఒకటే టీఎస్ఈ పాస్ నుంచి రిలీజ్ అవుతుంది, అందులోనే అడుగుతుంది నువ్వు అప్లై చేసేటప్పుడు. నువ్వు కాలేజ్ హాస్టల్ ఉంటున్నావా, బయట బీసీ హాస్టల్ ఉంటున్నావా, లేదంటే డే స్కాలర్ అప్ అండ్ డౌన్ చేస్తున్నావా అని. ఓకేనా, సో ఒకటే ఉంటుంది టీఎస్ఈ పాస్, అందులోనే నీకు రియంబర్స్మెంట్ రిలీజ్ అయింది. ఇటు డే స్కాలర్ అయితే స్కాలర్షిప్, లేదంటే హాస్టల్లో ఉంటే హాస్టల్కి మెస్ ఫీజు అందులోనే రిలీజ్ అయింది. ఫోరెన్సిక్ సైన్స్ వల్లే స్కాలర్షిప్ వస్తుందా? మొత్తం ఇంటర్, డిగ్రీ, పీజీ అన్ని కోర్సెస్కి స్కాలర్షిప్ వస్తుంది. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే సో మీ స్కాలర్షిప్ సెక్షన్లో అడగండి. వెరీ థ్యాంక్స్.
జిరాక్స్ ఓకేనా అన్న అప్లై చేయడానికి. జిరాక్స్లు ఎందుకు? వాళ్ళు అడిగిన ఏమన్నా ఉంటే ఒరిజినల్ పెట్టండి స్కాన్ చేసి. జిరాక్స్లు ఎప్పుడు ఎక్కడ ఏం పెట్టద్దు. ఆన్లైన్ అప్లికేషన్స్లో కంపల్సరీ ఏదైనా అప్లోడ్ చేయమంటుంది అంటే అది ఏదైనా సర్టిఫికేట్ ఒరిజినల్ కంపల్సరీ స్కాన్ చేసి పెట్టాలి. జిరాక్స్లు పెడితే రిజెక్ట్ చేస్తారు. ఓకే. హాయ్ బ్రో. హాయ్. నెట్ సెంటర్కి వెళ్ళి అడిగితే స్కాలర్షిప్ పీజీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి డేట్ రాలేదంటున్నారు. డేట్ రాలేదు కదా ఇంకా. మీ సిపి గెట్ డీటెయిల్స్ ఎప్పుడైతే ఈ పాస్లో అప్డేట్ చేస్తారో మీకు ఆ స్కాలర్షిప్ అప్లై చేసుకోనికి మీకు లింక్ ఓపెన్ చేసి అది యాక్టివేట్ అవుతుందో అప్పటి వరకు మీ సేవలో నేర్పుతారు. ఎందుకంటే మీది ఇంకా అప్డేట్ కాలేదు. సో మీరు అప్లై చేస్తూ ఉంటే అక్కడ సెట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. అంటే సిపి గెట్ మీరు ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా వెళ్ళి పీజీలో జాయిన్ అయ్యారు కదా, ఒక సెట్ అనేది పెట్టిండు సిపి గెట్. సో దాని డీటెయిల్స్ ఇంకా అప్డేట్ కాలే. అది అప్డేట్ అయిన తర్వాతనే మీకు స్కాలర్షిప్ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు నెట్ సెంటర్ వెళ్ళినా వేస్టే. గ్యాప్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా పెట్టాలా? అక్కడ అడిగితే పెట్టండి బ్రో, కంపల్సరీ. ఓకేనా, ఉండాలి గ్యాప్ సర్టిఫికేట్. వాళ్ళకి గ్యాప్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. దగ్గరనైతే పెట్టుకోండి. ఒకవేళ అడిగితే పెట్టేసేయండి. రెసిడెన్స్ సర్టిఫికేట్ పక్కా ఈపా స్కాలర్షిప్కి కావాలా? రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరమే లేదు. రెసిడెన్స్ ఎందుకు మనకు? మనం లోకల్ క్యాండిడేట్. తెలంగాణలోనే ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు చదువుకున్నాం, ఇంటర్ చదివినాం, డిగ్రీ చదివినాం. బోనఫైడ్స్ ఉన్నాయి, అన్ని స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయి మీ దగ్గర. మళ్ళీ ఎందుకు రెసిడెన్స్ ఎప్పుడు అడుగుతారంటే నువ్వు నార్మల్ లోకల్ రెసిడెన్స్ అంటే ఏంది? లోకల్ క్యాండిడేట్ అన్నట్టు. లోకల్ క్యాండిడేట్ తెలియడానికి నీ స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ టు 10th సరిపోతుంది. రెసిడెన్స్ అస్సలు అవసరమే లేదు, ఎక్కడ అడగరు. ఓపెన్ అయితే లేదన్న. ఓపెన్ అయితే లేదు అంటే అది మేబీ సైట్ బిజీ ఉండొచ్చు నువ్వు ఓపెన్ చేసేటప్పుడు. నేను చాలాసార్లు డైలీ ట్రై చేస్తున్నా, అది సెట్ డీటెయిల్స్ నాట్ ఫోన్ అనే వస్తుంది, ఇంకా అప్డేట్ కాలేదు. స్కాలర్షిప్లో మంత్ ఆఫ్ జాయినింగ్ ఏది పెట్టాలి? మంత్ ఆఫ్ జాయినింగ్ ఏం పెట్టాలంటే సిపి గెట్ మీకు అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది కదా, మీ అలాట్మెంట్ ఆర్డర్లో ఏ డేట్, ఏ మంత్, ఏ ఇయర్ ఉంటే అదే పెట్టాలి. అలాట్మెంట్ ఆర్డర్ ఫస్ట్ పేజ్ కానీ, సెకండ్ పేజ్ కానీ, థర్డ్ పేజ్ కానీ ఎప్పుడు అలాట్ అయింది అలాట్మెంట్ ఆర్డర్లో డేట్ ఉంటుంది. అదే మీ కాలేజ్ డేట్, జాయినింగ్ డేట్, జాయినింగ్ మంత్ అదే. ఎన్ఎస్పి స్కాలర్షిప్ ఈ పాస్కి 2 అప్లై చేసుకోవద్దు అంటున్నారన్న. చేసుకోవచ్చు, ఈ పాస్ అప్లై చేసుకోవచ్చు, ఎన్ఎస్పి అప్లై చేసుకోవచ్చు. నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో మీకు ఏముంటుంది, ఈ ర్యాంక్ కార్డులు ఉంటాయి కదా. డిగ్రీలో మీకు యూనివర్సిటీ నుంచి యూనివర్సిటీ ర్యాంక్ కార్డు ఇస్తారు. మీరు చదివిన గ్రూప్లో మొత్తం యూనివర్సిటీలో మీ ర్యాంక్ ఎంత, ఫస్ట్ ర్యాంకా, సెకండ్ ర్యాంకా, థర్డ్ ర్యాంకా అని అట్లా ఉంటుంది. మొత్తం ఒక 1000 ర్యాంక్, 2000 ర్యాంక్, ఎంత స్టూడెంట్స్ ఉంటే అంతమంది, అన్ని ర్యాంకులు ఉంటాయి. ఎన్ఎస్పి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో అది ఏంటంటే టాప్ 1, టాప్ 2, టాప్ 3 ర్యాంక్ ఉంటే, అంటే మీ యూనివర్సిటీ మొత్తంలో మీరు చేసిన కోర్సులో మీరే టాప్ 1లో, టాప్ 2లో, టాప్ 3లో ఉంటే, టాపర్స్ అయి ఉంటే మీకు యూనివర్సిటీ నుంచి ఆ ర్యాంక్ కార్డ్ తెచ్చుకొని ఎన్ఎస్పిలో స్కాలర్షిప్ పోర్టల్లో మెరిట్ స్కాలర్షిప్ ఉంటుంది. డిగ్రీలో మీరు మెరిట్ స్టూడెంట్స్ అయితే మీకు పీజీలో 2 years స్కాలర్షిప్ వస్తుంది. అది 10,000 ఎంతనో వస్తుంది ఒక ఇయర్కి. అది అప్లై చేసుకోవచ్చు. సో అది సెంట్రల్ది, అది వేరు. అది ఎన్ఎస్పి వెబ్సైటు, నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్, అది అప్లై చేసుకోవచ్చు. దానికే ఉంటుంది. ఈ తెలంగాణ ఈ పాస్ ఏంది, మనకు కాలేజ్ ఫీజు రియంబర్స్మెంట్ కోసము అండ్ హాస్టల్లో మెస్ ఛార్జెస్కి, లేదంటే డే స్కాలర్షిప్కి, దానికోసం ఈ పాసు. దీనికే దానికే 2 చేసుకోవచ్చు. చేసుకోరాదని ఎవరు అన్నారు. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది చేసుకున్నారు. సో చేసుకోవచ్చు ఎన్ఎస్పి. నేను కూడా చేసిన మా బ్రదర్కి. 0 అకౌంట్ ఉంది, అది కూడా అప్లికేబుల్ అవుతుంది స్కాలర్షిప్ అంటే నువ్వు స్కాలర్షిప్కి బ్యాంక్ అకౌంట్ పెట్టాలంటే నువ్వు డే స్కాలర్ అయితే పెట్టుకోవచ్చు. డే స్కాలర్ అయితే ఎందుకంటే స్కాలర్షిప్ నీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది కాబట్టి పెట్టవచ్చు అంతే. లేదు హాస్టల్లో ఉంటున్నా అంటే అసలు మన బ్యాంక్ అకౌంట్ పెట్టకుండా ఒకటే, అది హాస్టల్కి వెళ్ళిపోతే ఏమంటారు. డే స్కాలర్కి మాత్రం స్కాలర్షిప్ వస్తుంది. మీ బ్యాంక్ అకౌంట్ పెట్టుకోండి, అది 0 అకౌంట్ అవుతుంది, ఇది అవుతుంది. బ్యాంక్ అకౌంట్ నెంబర్ అక్కడ యాడ్ చేస్తే అదే అకౌంట్లో పడతాయి. ఇన్కమ్ 1,90,000 ఉంది, అర్బన్ బీసీబీ స్కాలర్షిప్ వస్తుందా? రూరల్ అయితే 1.5 lakh బిలో ఉండాలి, అర్బన్ అయితే 2 lakhs బిలో ఉండాలి ఐ థింక్. సో నో ప్రాబ్లం. టీసీ డిగ్రీది ఉండాలి కదా స్కాలర్షిప్కి. టీసీ ఏమో, నాకు స్కాలర్షిప్కి టీసీ మేబీ ఆల్రెడీ మనం అడ్మిషన్ అప్పుడు ఇస్తాం కదా, మేబీ పీజీ ఫస్ట్ ఇయర్ బోనఫైడ్ సర్టిఫికేట్ అడుగుతుంది అనుకుంటా. టీసీ అడగాల్సిన అవసరం లేదనుకుంటా. ఓకే, ఎందుకైనా బెటర్ ఒక జిరాక్స్ అయితే మీ టీసీ మీ దగ్గర ఉంటే బెటర్. మీ దగ్గర బ్రో ప్రెజెంట్ నువ్వేం చేస్తున్నావు? నేను ఖాళీ ఉన్నా బ్రో ప్రజెంట్. డేట్ ఎక్స్టెండ్ అవుతుందా? 100% ఎక్స్టెండ్ అవుతుంది. December 31 తర్వాత January 30 ఎక్స్టెండ్ అవుతుంది. January 30 తర్వాత February 28 ఎక్స్టెండ్ అవుతుంది. February 28 తర్వాత మళ్ళీ March 30 ఎక్స్టెండ్ అవుతుంది. సో యాజ్ సూన్ అది ఎగ్జామ్ అవుతుంది. అంటిల్ ఇంటర్, డిగ్రీ, పీజీ అందరు స్కాలర్షిప్ ఈ పాస్ అప్లై చేసుకునేంత వరకు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, పోస్ట్ మెట్రిక్ అంటే కూడా ఏందని అడిగారు. మరి ఈ పాస్లో 2 ఉంటాయి, పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ అంటే అప్ టు 10th class. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అంటే మంది ఇంటర్, డిగ్రీ, పీజీ, జూనియర్ అండ్ నార్మల్ డిగ్రీ కాలేజ్ వాళ్ళకి.
మనది పోస్ట్ మెట్రిక్ అక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పోస్ట్ మెట్రిక్ క్లిక్ చేసి ఈ పాస్లో ఓపెన్ చేస్తే వస్తుంది. హాస్టల్ ఫీ మళ్ళీ మనకి ఎప్పుడు వస్తుంది? మనకు రాదు బ్రో హాస్టల్ ఫీ. నేను ఎన్నిసార్లు చెప్పాలి, హాస్టల్ ఫీ అనేది రాదు, అటే వెళ్ళిపోద్ది. ఇన్ని మెస్ బిల్లు ఫస్ట్ ఇయర్ అయిపోయేసరికి 20-25 వేల మెస్ బిల్ అవుతుంది. నువ్వు హాస్టల్కి కట్టింది ఎంత? జస్ట్ 8,000 9,000 కట్టుంటావు మొన్న డిపాజిట్ చేసేటప్పుడు. అండ్ ఇంకోటి గవర్నమెంట్ నుంచి ప్రతి నెల 1,500 రిలీజ్ అయ్యింది. సో మొత్తం కౌంట్ చేస్తే అది ఆడికాడికన్నా అవుతుంది, ఇంకా కొంచెం డ్యూనే ఉంటుంది, మనం ఇంకా కట్టాల్సిందే ఉంటుంది ఆడ. ఓకే, సో రిటర్న్ అనేది రాదు. అది ఒకప్పుడు వచ్చింది 10-20 సంవత్సరాల కింద. సో గవర్నమెంట్ రిలీజ్ చేసిన మెస్ బిల్ కంటే ఇంకా మెస్ బిల్ తక్కువ వచ్చింది. వీళ్ళు తిన్న మెస్ బిల్లు తక్కువ అయిపోయింది, మనం కట్టింది గవర్నమెంట్ ఇచ్చింది ఎక్కువ అయితే అప్పుడు నీకు రిటర్న్ వచ్చే ఛాన్స్ అప్పుడు ఉండే. కానీ ఇప్పుడున్న రేట్లకి మెస్ బిల్ అనేది పెరిగిపోతుంది ఇప్పుడున్న బయట రేట్లకి. ఓకే, కూరగాయలు కావచ్చు, నాన్ వెజ్ కావచ్చు, ఒక మెస్ని మెయింటైన్ చేయాలి అంతమంది స్టూడెంట్స్కి. మీరు ఫుడ్ అన్లిమిటెడ్ ఫుడ్ పెడతారు, ఒక్కొక్కరు ఎంత తింటారు, ఎంత ఫుడ్ వేస్ట్ చేస్తారని మీకు తెలుస్తుంది. ఇప్పుడు గర్ల్స్ అవ్వచ్చు, బాయ్స్ అవ్వచ్చు, ఒక్కసారి చూడండి తినే ఫుడ్ ఎంత ఉంటుందో ఆ వేస్ట్ చేసే ఫుడ్ కూడా అంతే ఉంటుంది బయట. ఎంత తింటారు మీరు? నార్మల్ ఒక 100% తింటే అలా 20-30% ఆఫ్ ఫుడ్ వేస్ట్ అవుతుంది బయట. అక్కడ డస్ట్బిన్లలో ఉంటుంది, మేము కూడా ఎక్స్పీరియన్స్ చేసి వచ్చినాం. మీరు ఎంత ఫుడ్ వేస్ట్ చేయకుండా ఉంటే మీకు అంత మెస్ బిల్ తక్కువ వస్తుంది. అది పీజీ 2 years అయిపోయిన తర్వాత ఉంటుంది, మీకు తెలుస్తుంది. క్యాల్కులేట్ చేసి నువ్వు ఇంత అమౌంట్ కట్టాలి, డ్యూ ఉంది మెస్ అంటప్పుడు మీకు అర్థమవుతుంది అప్పుడు. సో బెటర్ డోంట్ వేస్ట్ ఫుడ్. ఓకేనా, అది టిఫిన్ అవ్వచ్చు, కర్రీస్ అవ్వచ్చు, రైస్ అవ్వచ్చు. ఇంత ఫుడ్ తక్కువ మీరు వేస్ట్ చేయకుండా కంటిన్యూ అక్కడికక్కడ తింటే మీకే బెటర్. వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది ఫుడ్ వేస్ట్ అవుతుందని. సో మీరు కరెక్ట్ తిన్నారనుకోండి, ఆడ ఫుడ్ మిగిలిపోతే తెల్లారి ఇంకా కొంచెం తక్కువ కుక్ చేస్తారు మీకు కరెక్ట్ సెట్ అయ్యేటట్టు. సో మీకే మెస్ బిల్ తక్కువ వస్తుంది. బీఎడ్ తర్వాత పీజీ చేసే వాళ్ళకి గ్యాప్ సర్టిఫికేట్ అవసరమే లేదా? గ్యాప్ సర్టిఫికేట్ అంటే ఏంది? గ్యాప్ వస్తే గ్యాప్ సర్టిఫికేట్ కావాలి అంటే స్టడీ మొత్తానికి బంద్ చేస్తే. నువ్వు డిగ్రీ అయిపోయాక వెంటనే బీఎడ్ చేసినావు 2 years, మళ్ళీ వెంటనే పీజీ 2 years చేస్తున్నావు, అక్కడ గ్యాప్ ఎక్కడుంది? సో గ్యాప్ సర్టిఫికేట్ అవసరం లేదు. నువ్వు బీఎడే చేసినావు అక్కడ 2 years, మళ్ళీ గ్యాప్ ఎందుకు ఇస్తాను నీకు? గ్యాప్ అవసరమే లేదు. అక్కడ ఆ 2 years డిగ్రీ అయిపోయినాక 2 years బీఎడ్ చేసినా అని పెట్టు అంతే. మళ్ళీ తర్వాత పీజీ స్కాలర్షిప్ వస్తుంది కదా, బీఎడ్ చేసిన తర్వాత పీజీకి స్కాలర్షిప్ వస్తుంది. సో గ్యాప్ సర్టిఫికేట్ అవసరం లేదు. గ్యాప్ అంటే నువ్వు మొత్తానికి ఏ స్టడీ చదవకుండా ఒక అకాడమిక్ ఇయర్ వేస్ట్ చేసి ఇంటికాడ ఖాళీ ఉంటే అది గ్యాప్ సర్టిఫికేట్, అక్కడ గ్యాప్ పెట్టాలి. నువ్వు పీజీ తర్వాత బీఎడ్ చేసినావు, బీఎడ్ చేసినాక మళ్ళీ పీజీ చేస్తున్నావు, మీ గ్యాప్ ఎందుకు బ్రో? అవసరం లేదు. అన్న నేను ఏపీ నా స్కాలర్షిప్ వస్తుందని చాలా కామెంట్స్ పెట్టిండు సింహాద్రి సింహ. రాదు బ్రో నాకు తెలిసి. సో ఇదంతా ఎందుకు చేసిన అంటే కమెంట్ సంబంధించి ఒక్క నిమిషం. సో ఇదంతా కమెంట్ బాక్స్ ఎందుకు చేసిన అంటే చాలామంది ఇప్పుడు వీళ్ళు అడిగిన డౌట్సే మీకు కూడా మీ పక్క రూమ్, మీ రూమ్, మీ ఫ్రెండ్స్లో ఒక్కొక్కరికి వచ్చే ఉంటుంది ఇప్పుడు నేను చదివిన కామెంట్స్లో. అందుకోసమే నార్మల్ నాకే అనిపించింది ఒకసారి కామెంట్ సెక్షన్ ఓపెన్ చేద్దాం అందరికి రిప్లై ఇచ్చినా లేదా అని. సో ఇప్పుడు ఈ కామెంట్స్ వచ్చినాయి. ఇంకేమైనా ఇంకా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయరు, డెఫినెట్లీ ఐ విల్ రిప్లై. అండ్ ఈపా స్కాలర్షిప్ గురించి టెన్షన్ ఏం పెట్టుకోకర్రి. చెప్పినా కదా, కాలేజ్ బోనఫైడ్ ఉండి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని పెట్టుకోరు దగ్గర, అది ఓపెన్ అవుట్ తోటి అప్లై చేయండి. ఎంత తొందర అప్లై చేసుకుంటే అంత బెటర్. ఓకే, సో మెస్ బిల్ రిలీజ్ కానీ, రియంబర్స్మెంట్ కాలేజ్ ఫీజు రిలీజ్ కానీ కొంచెం ఎక్కువ స్కోప్ ఉంటుంది ఫస్ట్ అప్లై చేసుకుంటే. ఓకే, ఇది ఈ పాస్కి సంబంధించింది. అండ్ ఐ హోప్ అందరూ టైం వేస్ట్ చేస్తున్నారు అనుకుంటున్నా. సో చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు టైం వేస్ట్ అవుతుంది పీజీ. మీకు పీజీ జాయిన్ అయ్యి 2 months అయిందో 1 month అయిందో మీరు పీజీ వచ్చి ఏం చేసారు మీరే ఆలోచించుకోరు. ఇఫ్ యు ఆర్ రియల్లీ ప్రిపేరింగ్ ఫర్ నెట్ కానీ సెట్ కానీ, నేను టీచింగ్ ఫీల్డ్ సైడ్ వెళ్తా అంటే డైలీ కాలేజ్కి వెళ్ళండి. ఓకే, సో కంపల్సరీ టీచర్స్ నుంచి కరెక్ట్ క్లాసెస్ విని మంచి నాలెడ్జ్ తెచ్చుకోండి. ఆ నాలెడ్జ్ తోటి పీజీ సెకండ్ ఇయర్లో సెట్ నెట్ క్వాలిఫై అయితే టీచింగ్ ఫీల్డ్లో జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ మంచి ఉంటాయి. ఓకే, అది సెట్ నెట్ లేకపోతే మీకు నార్మల్ బయట ప్రైవేట్ కాలేజెస్లో 10,000 15,000 మాత్రం ఎక్కువ ఇయర్ జీతం ఇంటర్, డిగ్రీ, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ జాయిన్ అయితే. ఓకేనా, సో మీరు బీఎడ్ చేసి పీజీ చేసినా అంతే. బీఎడ్ ఉంటే మీకు స్కూల్లో చెప్పుకుంటే అదే 10-15 వేలు వస్తాయి. కానీ పీజీ అయిపోయిన తర్వాత ఒకవేళ మీ సబ్జెక్ట్లో సెట్ కానీ నెట్ కానీ క్వాలిఫై అయితే బయట మంచి ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ గెస్ట్ లెక్చరర్, గవర్నమెంట్లు ఉంటారు నార్మల్ బయట కాంట్రాక్ట్ బేస్డ్ లెక్చరర్స్ అంటారు వాళ్ళని. సో వాళ్ళకి వస్తాయి 25,000-30,000 వస్తాయి డిగ్రీలో. సో ఇంటర్ వాళ్ళకి కానీ డిగ్రీ వాళ్ళకి కానీ మంచి శాలరీస్ వస్తాయి. వాళ్ళకి సెట్ ఉండాలి, నెట్ ఉండాలి, ఏదో ఒకటని ఉండాలి. ఓకే, మంచిగా ప్రిపేర్ కాదు. నెట్ అయితే ఎవ్రీ 6 monthsకి ఒకసారి వస్తుంది. టీచింగ్ సైడ్ వెళ్ళేవాళ్ళు గట్టిగా ప్రిపేర్ అయ్యి పీజీ సెకండ్ ఇయర్లో 6 months 2 times అటెంప్ట్ చేస్తే నెట్ కొట్టిరంటే ఆల్ ఓవర్ ఇండియా మీకు ఇక్కడ ఏ యూనివర్సిటీకైనా పోయి చెప్పుకోవచ్చు మీ సబ్జెక్ట్ టీచింగ్. 30,000 35,000 40,000 ఆ రేంజ్లో ఉంటుంది.
ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్స్ పడితే డిఎల్ కానీ జేఎల్ కానీ మీరు అప్లై చేసుకుంటే మీకే జాబ్ వస్తుంది నెట్కి ప్రిపేర్ అయితే. సో లేదన్నా నాకు టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ లేదన్నా అంటే అసలు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, ఓకేనా? నార్మల్ సెంట్రల్ ప్రిపేర్ అవుతావా, రైల్వే స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, యూపీఎస్సీ, స్టేట్ ప్రిపేర్ అవుతావా, గ్రూప్స్ కానీ మన ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఇంకా వేరే వేరే చాలా ఉంటాయి స్టేట్ జాబ్స్ గ్రూప్స్, అది ప్రిపేర్ అవుతావా, ఏం ప్రిపేర్ అవుతావని ఒకసారి ఆలోచించుకొని కరెక్ట్ ప్రిపేర్గా. ఎందుకంటే పీజీలో మీరు ఇప్పుడే జాయిన్ అయ్యారు, 2 years ఉంది టైం, ఓకేనా? 2 yearsలో ఫస్ట్ ఇయర్ మొత్తం మీరు ప్రిపేర్ అయ్యి ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చిన జాబ్ వస్తే ఓకే, రాకపోతే సెకండ్ ఇయర్లో ఇంకా గట్టిగా ఇస్తే 2 yearsలో ఈజీగా సెట్ అయిపోతారు. అండ్ కాలేజీని పక్కన పెట్టి మీరు దీని మీద ఫోకస్ చేసుకోరు. టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఫుల్ ఫోకస్ మీరు అప్పు తీసుకొనైనా ఏం కాదు, కోచింగ్ కానీ ఆన్లైన్ కోచింగ్ ఆఫ్లైన్ కోచింగ్ తీసుకొని టైం వేస్ట్ చేసుకుంటే చదువుకోరు అంతే. ఎందుకంటే మాకు తెలుసు కదా, మాకు అట్లా వేస్ట్ అయిపోయింది. మాకు కరోనా టైం చేపెట్టి 6 monthsలోనే మాకు పీజీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు మీరు బెటర్, కరోనా లేదు ఏం లేదు, మీకు ఫస్ట్ ఇయర్ అయిపోయేసరికి ఇంకా 10 months పడుతుంది సెకండ్ సెమ్ అయిపోవాలంటే. చాలా లెంత్ ఉంది, మంచి టైం ఉంది. సో అంతే, డోంట్ వేస్ట్ యువర్ టైం అంతే, అంతకుమించి నేను ఏం చెప్పలేను, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాం. ఇప్పుడు బయట వచ్చి పీజీ అయిపోయిన తర్వాత బయట రూమ్ తీసుకొని ప్రిపేర్ అవుతా అంటే, సో మీకు హాస్టల్ ఉన్నప్పుడు మంచిగా 3 పూటలు వాళ్ళే ఫ్రీగా ఫుడ్ పెడతాడు, అన్లిమిటెడ్ ఫుడ్, వైఫై ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. యూజ్ చేసుకుంటారా మీ ఇష్టం అంతే. ఓకే, సో అది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ నేను కూడా ప్రజెంట్ తార్నాకలోనే ఓయూలో దగ్గరే ఉంటున్నా. ఓకే, జస్ట్ ఒక 1/2 kilometer డిస్టెన్స్ ఓయూకి. కొంతమంది అడిగిరన్న ఎక్కడ ఉన్నాను, ఇక్కడే ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక 15 మంది అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు లాస్ట్ 1 monthలో వీడియో చేస్తలేనని. అండ్ ఐ హోప్ ఆ 15 మంది మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఇంకెక్కువ మంది కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మన ఛానల్ అనేది. సో అప్పుడంటే ఫ్రీ ఉన్నా కాబట్టి చేసిన, కొంచెం ఈ గ్యాప్లో బిజీ ఉండడం వల్ల చేయలేదు. నోటిఫికేషన్స్ కూడా సెంట్రల్ ఆన్ ద వేలో ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రిపరేషన్ టైం ఉంది కాబట్టి చేస్తలే వీడియోలు, అందుకోసమని. ఫ్రీ ఉన్నప్పుడు చేస్తా అంతే, ఫ్రీ ఉన్నప్పుడు మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ అనుకుంటే చేస్తా. ఓకే, అంతే, దానికి మించి ఏం లేదు. అండ్ ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్, ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. సో అంతే, సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.